ఢిల్లీలో ప్రధానిగా ఎవరున్నా కరీంనగర్లో మాత్రం పనిచేసే నాయకుడే ఎంపీగా ఉండాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్సిపల్ మేయర్ సునీల్ రావుతో కలిసి కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. వర్కర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ను కలిసి గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరించారు. ఇక ముఖ్యంగా యువత మత కుల రాజకీయాలను దూరం పెట్టాలన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తు కోటేసి వినోద్ కుమార్ని గెలిపించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకు వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మీరు చేసినాయి కదా ఇవన్నీ, మీరు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేసినాయి. ఇది భావితరానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది. హెరిటేజ్ స్ట్రక్చర్ ముట్టకుండా, ఆర్ట్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ ముట్టకుండా ఉండగా అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలారా 40-50 సంవత్సరాల అభివృద్ధి కాకుండా కానీ ఎప్పుడైతే 2014లో ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు గొప్పగా ఆ నిధులతోటి అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఇది డెవలప్మెంట్ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాం. ఇక్కడే కాదు, కరీంనగర్ టౌన్ మొత్తం కూడా స్మార్ట్ సిటీ తోటి డెవలప్మెంట్ జరిగింది. అభివృద్ధి కోటేయమంటున్నాం మేము. వినోద్ కుమార్ గారు కోటేయండి. రేపు అభివృద్ధి కోటేస్తే నేను ఎమ్మెల్యేగా తన ఎంపీగా ఉంటే రేపు అద్భుతంగా కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఆగకూడదంటే వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భాగం పోషించారు. నిధులు తీసుకురావడంలో పార్లమెంట్లో మాట్లాడి వినోద్ కుమార్తో వెంకయ్యతో మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది స్మార్ట్ సిటీలో. కాబట్టి ఆ నిధులతోటి ఈరోజు కరీంనగర్ అద్భుతంగా జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఏ నగరంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చూడండి, అభివృద్ధి కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా మీరు కారు గుర్తు కొట్టారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలని నేను సూటిగా కరీంనగర్ ప్రజల్ని అడగదలుచుకున్నాను. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు దూరం పెట్టాలి. కొత్త తరం యువతకి ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న సందర్భంలో మన యువతకి, మన పిల్లలకి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టాలి. తప్పితే విధ్వంసమైన ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టదు. నా ప్రత్యర్థి స్థానిక ఇప్పుడు గెలిచినటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు అభివృద్ధి పట్ల శూన్యం. ఆయన అభివృద్ధి ఆకాంక్షించి ఇప్పుడు నేను అడిగినాను, ఇంత గొప్పగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచినప్పుడు దీన్ని మొదలుపెట్టాను. ఎప్పుడైనా వచ్చి ఏం జరుగుతుంది, ఈ పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఒక్కసారైనా మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వీరితో సంప్రదించి ఏం జరుగుతుంది, కరీంనగర్లో ఏం జరుగుతుంది, రాజకీయాలు వేరు, ఎన్నికైన తర్వాత ఒక ప్రతినిధులుగా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? ఇట్లా పదుల సంఖ్యలో మంత్రుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించడం. ఒక గది ఎంపీ పదవి పూర్తిగా నిర్వహించాలంటే మరి అలా బండి సంజయ్ గారికి నన్ను కంపేర్ చేసుకోండి. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేసిన, 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు పనిచేశారు. మరి కరీంనగర్ నగర ప్రజలారా, మరి మోడీ గారు చెప్పుకుంటున్నారు నేను ఇన్ని సీట్లతో గెలుస్తా, అన్ని సీట్లతో గెలుస్తా. ఎవరు ప్రధానమంత్రి అయినా ఢిల్లీలో పని చేసేవాడు ఎంపీ ఉండాలి, కరీంనగర్ ఎంపీ.